విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. రాజ్యసభలో నేటి నుంచి తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయింది. అంటే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే రాజ్యసభలో ఇవాళ ఏపీకి సంబంధించిన అధికార పార్టీ వైసీపీ 11 మంది సభ్యులతో 4వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ భారతీయ జనతా పార్టీ 97 మందితో ఉంది. అలాగే మనకు కాంగ్రెస్ పార్టీ 29 మంది సభ్యులతో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ 13 మందితో ఉంది. నెక్స్ట్ 4th పార్టీగా అంటే రాజ్యసభలో 4వ అతి పెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన చిట్ట చివరి రాజ్యసభ సభ్యుడు నాకు తెలిసి కనకమేడల రవీంద్ర కుమార్. నిన్న పదవీ కాలం పూర్తయింది. ఇక ఇప్పుడు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఊసు కానీ, తెలుగుదేశం పార్టీ మనిషి కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాయిస్ కానీ రాజ్యసభలో ఉండే అవకాశం లేదు. రూల్డ్ అవుట్. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి మనకు ఇవాళ ఏప్రిల్ 3న కనిపిస్తున్న దృశ్యం ఇదివరకు ఎన్నడూ కనిపించలేదు. ఒకరో ఇద్దరో ఉండేవాడు. అత్యంత దయనీయ పరిస్థితిలోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయిందని చెప్పడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీకి ఒక్క రాజ్యసభ సభ్యుడు కూడా లేకపోవడం అనేది జాతీయ రాజకీయాల్లో కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నేను జాతీయ స్థాయిలో చక్రం తిప్పాను, లేకుంటే ప్రధానమంత్రి ఎవరు కావాలో నేను డిసైడ్ చేశాను, రాష్ట్రపతి ఎవరు కావాలో నేనే సూచించాను, ఇవన్నీ చెప్పే చంద్రబాబు నాయుడు రాజ్యసభలో లేని పరిస్థితి వచ్చేసింది. ఇది బహుశా చంద్రబాబు ఎప్పుడు ఊహించి ఉండకపోవచ్చు. చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ నుంచి లాక్కున్న తర్వాత, తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసిన తర్వాత, తెలుగుదేశం పార్టీ గుర్తును కూడా హైజాక్ చేసిన తర్వాత 95 తర్వాత చెప్తున్నాను, అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే ఇప్పటిదాకా కూడా రాజ్యసభలో ఒకరో ఇద్దరు ఎప్పుడో ఉండేవాళ్ళు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది పొలిటికల్గా. ఆంధ్రప్రదేశ్లో 2014లో ఒక అనుభవజ్ఞుడైన సమర్థుడైన సీనియర్ నాయకుడైతే కొత్త రాష్ట్రాన్ని బాగా పరిపాలిస్తాడని జనం అనుకున్నారు. ఆయనకు మ్యాండేట్ ఇచ్చారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు జరిగిన నేరాలు ఘోరాలు ఏమిటో మనందరికీ తెలుసు. జన్మభూమి కమిటీలు వగైరా వగైరా, అవినీతి, ఇవన్నీ తెలుసు. అనేక కుంభకోణాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణాలని ఇప్పుడు వెలుగులోకి వస్తున్న విషయం కూడా మనకు తెలుసు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉండాల్సిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఇదంతా ఒక యాంగిల్. ఇప్పుడు రాజ్యసభలో కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ ఖాళీ కావడం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీకి ఒక చావు దెబ్బ లాంటి వార్తనే. తెలుగుదేశం పార్టీకి చావు దెబ్బనే నిజానికి చెప్పాలంటే. అంటే రాజ్యసభలో మనం ఉంటే మనం ఉండడమా ఉండకపోవడం అనేది కాదు. అంటే దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల గురించి మాట్లాడినప్పుడు సహజంగానే పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు, అంటే లోక్సభలో ఎంతమంది ఉన్నారు, ఏ పార్టీకి రాజ్యసభలో ఎంత రిప్రజెంటేషన్ ఉంది అనేది చర్చ జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా గట్టెక్కాలి అనే కాన్సన్ట్రేషన్ పైన ఉన్నాడు. సరే, ఏపీలో ప్రజలు ఏ రకమైన తీర్పు ఇస్తారు ఏమిటనేది మనకి ఇప్పటికే ఒక సూచనప్రాయంగా అర్థమైపోయింది. బట్ ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఆశలు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి, జనసేన పార్టీ ఆశలు జనసేన పార్టీకి ఉన్నాయి. సరే, బీజేపీ 0.8% వచ్చిన బీజేపీ ఈ 2 పార్టీలను ఫుట్బాల్ ఆడుకుంటోంది, మరి మనం గమనిస్తున్నాం. మరి రాజ్యసభ విషయానికి వస్తే దాన్ని మనం పెద్దల సభ అని కూడా అనుకుంటాం. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకపోవడం అన్నది ఆ పార్టీ నిజంగా కూడా ఆ పార్టీ గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీకి కనువిప్పు కలగాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. ఆ పార్టీ ఇప్పటికైనా కూడా గతంలో అసలు మనం ఏం చేశాము, ఇప్పుడు ఏం చేస్తున్నాము, నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇంకా ఈ సంప్రదాయ రాజకీయాలు చేస్తూ ఉండాలా, లేక జగన్మోహన్ రెడ్డి గారి లాగా
సంప్రదాయేతర రాజకీయాలు చేయాలా, ఇన్నోవేటివ్ పాలిటిక్స్ చేయాలా, అంటే కొత్త తరాన్ని మనం ప్రోత్సహించాలా, ఏం చేయాలి అనే దానిపైన తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ డైలమాలో ఉంది. త్వరలోనే వైసీపీకి సంబంధించిన 3 సభ్యులు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయబోతున్నారు. వైవి సుబ్బారెడ్డి, సుబ్బారావు, అలాగే మేడ రఘునాథ్ రెడ్డి వాళ్ళు ప్రమాణం చేయబోతున్నారు. కనుక ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక రాజ్యసభలో ఖాళీ అనే కాదు, నిజంగానే రేపు ఎన్నికల్లో 2019 నాటి పరిస్థితులు రిపీట్ అయితే బహుశా ఇక తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టమని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.